హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నౌ ఐఎమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. సిల్వర్ కలెక్షన్ తమ్నెయిల్ చూస్తారు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది. జస్ట్ పార్ట్ 1 ఆఫ్ సిల్వర్ కలెక్షన్. సో చూసిద్దాం రండి. సో ఫస్ట్ అయితే ఒక షార్ట్ కింద అన్నీ చూపిస్తాను క్లియర్గా, తర్వాత మీకు 1 బై 1 చూపిస్తాను. బట్ 1 బై 1 క్లియర్గా కనిపించవు కాబట్టి నేను ఫస్ట్ అయితే ఒక చిన్న షార్ట్ లాగా మొత్తం అన్నీ పోస్ట్ చేస్తున్నాను, చూసేయండి. సో వీటిలో కొన్ని మెమరీస్ ఉన్నాయండి, అత్తయ్య గారి పెళ్ళికి వచ్చినవి అలాగా. సో స్టార్ట్ చేద్దాం రండి. సో ఇదండి మా సిల్వర్ కలెక్షన్, ఇది పార్ట్ 1. సో ఫస్ట్ మనం ఆ ప్లేట్తో స్టార్ట్ చేద్దాము. అదేంటంటే అష్టలక్ష్మి ప్లేట్. సో సైడ్స్ బార్డర్స్ ఉన్నది కదా, చుట్టూరు అష్టలక్ష్ములు, మధ్యలో వినాయకుడు బొమ్మ అనమాట. సో ఎంత బాగా ఎంబోస్ అయ్యి కనిపిస్తుంది అంటే చాలా బాగా ఎలివేట్ అయ్యి ఎంబోస్ అయ్యి కనిపిస్తుంది అండి. వినాయకుడు అండ్ అష్టలక్ష్ములు కూడా మనము దేనికైనా యూస్ చేసుకుంటాం కదా రెగ్యులర్గా, ప్లేట్స్ అన్నీ పెట్టుకోవడానికి. దీన్ని అయితే అలా యూస్ చేయొచ్చు. బార్డర్స్ కూడా మీరు చూస్తే అంత షార్ప్గా ఏమి ఉండవండి. సో క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. బట్ వినాయకుడి విగ్రహం కొంచెం పైకి వచ్చి, లక్ష్మీదేవులు అయితే నీట్గా ఎంబోస్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది డిజైన్. సో నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి బొమ్మ పెట్టాను. అది కిందదేమో ఎనామెల్తో డిజైన్ అయి ఉన్న ఇది దాని ఏమంటారు, సింహాసనం అంటారు కదా, సింహాసనం. సో ఆ సింహాసనం నీట్గా లోటస్ సింహాసనం, దాని మీద ఏ దేవుడినైనా పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు పూజలు చేసుకునేటప్పుడు అది ఏ దేవుడిని అయితే పెట్టుకొని ఆ దేవుడి పూజ చేసుకుంటాం కదా, అలాగా దాని చుట్టూరు మనం ఎలిఫెంట్స్ పెట్టుకుంటాం కదా, లక్ష్మీదేవికి అయితే ఎలిఫెంట్స్ అలా ఒక ప్లేట్లో అయితే పెట్టాను నేను. చూడండి, ఎలిఫెంట్స్ 2, మధ్యలో అయితే లక్ష్మీదేవి బొమ్మ అలా పెట్టి మనం పూజ చేసుకోవచ్చు మనం ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అలాగా. ఇవి అరటి చెట్లు అండి, కొంచెం లైట్ వెయిట్గానే ఉన్నాయి, మరి హెవీ వెయిట్ లేవు, కొంచెం లైట్ వెయిట్గానే ఉన్నాయి. జస్ట్ నార్మల్గా అలా పెట్టుకుంటాం కదా పూజకి, అలానే పెట్టాను. బట్ ప్లేట్ కొంచెం చిన్నదయ్యేసరికి అవి జారిపోయి పడిపోతూ ఉన్నాయి. సో ఆ అరటి చెట్లు కూడా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఐ మీన్ ఎంత క్లియర్గా నీట్గా అరటి పళ్ళు ఇలా ఎలాడుతూ చాలా బాగా డిజైన్ చేసి ఉన్నాయండి అవి కూడా. సో మనం చిన్న చిన్న ఫెస్టివల్స్కి ఏమన్నా ఉంటే నీట్గా ఒక ప్లేట్లో డెకరేట్ చేసుకొని అలా పూజ చేసుకుంటాం కదా, అన్ని పువ్వులు అన్నీ పెట్టుకొని. సో అలా సెట్ చేసుకోవచ్చు దీన్ని. మధ్యలో మా పాప వచ్చింది చూడండి, ఎన్నిసార్లు వచ్చిందో. ఆ వీడియోని అయితే నేను ఎన్నిసార్లు స్టాప్ చేశాను, వెళ్ళమని బ్రతిమాలను, అయినా కూడా వచ్చి నా చుట్టూరు తిరుగుతూ ఉంది. అదిగోండి, అది మొత్తం సెట్ చేస్తే అలా కనిపిస్తుంది ఎలిఫెంట్స్ చుట్టూరు. నెక్స్ట్ మధ్యలో లక్ష్మీదేవిది, సింహాసనం మీద లక్ష్మీదేవి, అదేమో వెండి ప్లేట్. సో అలా సెట్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఏం చూద్దాం మనం. యాక్చువల్గా సింహాసనము మొత్తం ఎనామెల్తో చేసిందండి, రెడ్ పింక్ అండ్ గ్రీన్ ఎనామెల్తో చేసి ఉంటుంది. సో మనము ఏ ఫెస్టివల్కైనా ఏ దేవుడినైనా పెట్టుకొని నీట్గా దాని మీద పెట్టుకొని పూజించుకోవచ్చు. సో నెక్స్ట్ కింద ప్లేట్ గురించి చెప్పడం మర్చిపోయాను కదా. ఆ ప్లేట్ ఏంటంటే నార్మల్ ప్లేట్, లోపల డిజైన్ వస్తుంది, బార్డర్ కొంచెం చెక్కుడు డిజైన్ వస్తుందండి. బట్ క్లీనింగ్కి చాలా నీట్గా ఉంటుంది. నేను ప్లేట్ కూడా క్లియర్గా చూపిస్తాను కొంచెం నెక్స్ట్, ఐ మీన్ కంటిన్యూషన్లో నేను ప్లేట్ కూడా డీటెయిల్డ్గా చూపిస్తాను, ప్లేట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే, నెక్స్ట్ ఇది రామ పట్టాభిషేకం అంటారు కదా, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అండ్ జై హనుమాన్. సో అది ఒక చిన్న విగ్రహం లాంటిదండి. ఆల్రెడీ దేవుడి దగ్గర ఒకటి ఉంది, అది కాకుండా ఇది మేము నార్మల్గా ఇప్పుడు శ్రీరామనవమి కానీ అలా స్పెసిఫిక్గా ఏమన్నా ఈవెంట్స్ ఉంటే తీసి యూస్ చేసి మళ్ళీ లోపల పెట్టేస్తాము. ఎప్పుడు దేవుడి దగ్గర ఉండేవి ఉంటాయండి. ఈ సిల్వర్వి యాక్చువల్గా నల్లగా అయిపోతాయి కదా, వాటిని నీట్గా పేపర్లో ప్యాక్ చేసేసి పెడతామన్నమాట అన్నీ. సో కొంచెం బ్లాక్ అవ్వవు, రెగ్యులర్గా యూజ్ చేసేవి అయితే బయటే ఉంటాయి. సో ఇది చూపిస్తా చూడండి, అది సెంట్ డబ్బా. ఆ సెంట్ డబ్బా అత్తయ్య గారికి పెళ్ళిలో పెట్టారంట, భలే ఉంది కదా. నేనైతే ఈ మధ్యలో ఎప్పుడూ చూడలేదండి అలాంటి సెంట్ డబ్బా, భలే వెరైటీగా చాలా బాగుంది. ఇలాంటివి భలే కొన్ని మెమరీస్ ఉంటాయి కదా మనకి అందరికీ. సో నెక్స్ట్ అత్తయ్య గారి పెళ్ళిలో ఇంకొన్ని మెమరీస్ ఉన్నాయి, చూపిస్తాను. ఇది చూడండి, పెద్ద పెద్ద టెంపుల్స్లో గంగాళం అంటారు కదా, అందులో ప్రసాదం వేసి తీసుకెళ్తారు కదా, అలా ఇది కూడా ప్రసాదం పెట్టడానికి అత్తయ్య గారు తీసుకున్నారు. భలే ఉంది కదా గిన్నె కూడా. నెక్స్ట్ ఆ చుట్టూరు డిజైన్ కూడా చాలా బాగుంది, హ్యాండిల్స్ అవన్నీ వచ్చి.
నెక్స్ట్ ఇదొచ్చి హనుమాన్ బొమ్మ అండి. నార్మల్గా అన్ని దేవుడి దగ్గర ఉండేవి తీయం మేము. అవి కాకుండా ఇవి మాత్రం సెపరేట్గా ఎక్స్ట్రా ఉంటాయి కదా అందరింట్లో, అలాగా అది హనుమాన్ది. అదే అలా హనుమాన్ది. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిది. సో ఇది కూడా నార్మల్గా ఎక్కువైతే మా ఇంట్లో ప్లేట్స్ అమ్మవారివి, నెక్స్ట్ గ్లాసెస్ ఇవైతే ఎక్కువ ఉంటాయండి కలెక్షన్. సో ఇది అమ్మవారిది. ఇంట్లో ఉండేవి కాకుండా పూజలప్పుడు సెపరేట్గా తీసుకొని ఆ దేవుడి దగ్గర అదే ఉంచేసి ఇంకొక దాంతో పూజ చేస్తారు. ఇదేమో దుర్గా అమ్మవారిది. దసరాకి 9 రోజులు అత్తయ్య గారు ఏం చేస్తారంటే కుంకుమ పూజ చేస్తారు. రోజు ప్రసాదాలు పెడతారు, కుంకుమ పూజ చేస్తారు. సో ఇలా సెపరేట్ దాన్ని పెట్టి దానికి పూజ చేస్తూ ఉంటారు అనమాట. చాలా బాగా ఎలివేట్ అయ్యి నీట్గా ప్రతి ఒక్క డిజైన్ కనిపించేలాగా ఉంటాయి అవి. ఈ అరటి చెట్లు రీసెంట్గా ఎవరో మాకు గిఫ్ట్ చేశారు. చిన్న చిన్నగా భలే క్యూట్గా ఉన్నాయి. సిల్వర్ వాటి మీద గోల్డ్ కలర్ ఎనామెల్ వచ్చే డిజైన్ వస్తున్నాయి కదా, అలాగా. ఇవి ఇందాక చూపించాను కదా, ఇవి కొంచెం లైట్ వెయిట్గా ఉన్నాయి, బట్ చాలా బాగున్నాయి. అరటికాయలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో పక్కన మా పాప చూడండి వచ్చేసింది అప్పుడే. అట్లా తిరుగుతూనే ఉందండి. ఆల్మోస్ట్ వీడియో అయిపోయే వరకు కెమెరా ఆపుతుంది, ఆన్ చేస్తుంది, చాలా పంచాయతీలు అయితే చేసింది. ఇది చూడండి నెయ్యి డబ్బా అంట. ఇది కూడా అత్తగారి పెళ్ళిళ్ళలోనే ఇచ్చారంట. భలే ఉంది కదా. చూడండి అందులో స్పూన్ చిన్న బౌల్ లాగా వచ్చింది, ఐ మీన్ చెంబులాగా. దానిలో స్పూన్ పెట్టి దాని మూత కూడా ఇలా సెట్ చేసి వచ్చింది. భలే ఉంది. ఇలాంటి మెమరీస్ చాలా బాగుంటాయి మనకి. తర్వాత ఎప్పుడన్నా చూసుకుంటే పెళ్ళిలో ఇచ్చారా అని భలే క్యూట్గా అనిపిస్తాయి. నెక్స్ట్ ఇదేమో అమ్మవారి ఫేస్. సో వరలక్ష్మి వ్రతం కానీ అలాగేమన్నా ఉంటే అత్తయ్య ఇంట్లో పెట్టి దేవుడిని అలా డెకరేట్ చేసుకొని ఆ దేవుడిని బాగా అయితే పూజ చేసుకుంటారనమాట. అది సిల్వర్ తెప్పించారు, కానీ అక్కడ స్టోన్స్వి మనం పూజ చేసే హడావిడిలో చాలా ఫాస్ట్గా అన్నీ డెకరేట్ చేసేస్తూ ఉంటాం కదా. సో అమ్మవారి ఫేస్కి కొన్ని ఇయర్ రింగ్స్ అట్లా కొన్ని అయితే ఊడిపోయినాయండి, స్టిక్ చేసి పెట్టాలి. నెక్స్ట్ ఇది చూసారా ఉయ్యాల. నాకు ఇదైతే చాలా ఇష్టం అండి. ఆ ఉయ్యాలలో మనము కృష్ణాష్టమికి అత్తయ్య ఏం చేస్తారంటే అందులో కృష్ణుడిని పెట్టి డెకార్ చేస్తారు. నార్మల్గా కృష్ణాష్టమికి మా ఇంట్లో బొమ్మల కొలువు అంటారు కదా, 108 కృష్ణులను అలా పెట్టి పూజ చేస్తారనమాట. బొమ్మల కొలువు చేస్తారు. అత్తయ్య కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి. చాలా కలెక్షన్ ఉంటుంది. అసలు ఎన్ని కృష్ణుడు బొమ్మలు ఉంటాయంటే ఇంట్లో 108+ ఉంటాయి. మీరైతే నమ్మరు కానీ 108+ ఉంటాయి. సో అన్నీ పెట్టుకొని నీట్గా డెకర్ చేసుకొని కృష్ణాష్టమి చేస్తారు. నేను ఎప్పుడైనా కృష్ణాష్టమికి ఇంట్లో ఉంటే మంచి వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తాను. ఎలా చేస్తారో చూపిస్తాను. ఇప్పుడు దాకా పెళ్ళాక ఒక్కసారే ఉన్నానండి కృష్ణాష్టమికి ఇంట్లో, బట్ ఇంకొకసారి ఉన్నప్పుడు అయితే చూపిస్తాను. నెక్స్ట్ ఇది చూడండి ఒక బాక్స్. ఇది కుంకుమ పసుపు బాక్స్. చిన్నది, మరీ పెద్దది కాదు. పెద్దది అయితే తీసుకెళ్ళడం కుదరదు కదా, సో చిన్నది. ఈ మధ్యన ఇది రెగ్యులర్గానే యూజ్ చేసేస్తున్నారు గుడికి కానీ. అలా చూసారు అన్నీ పోసే ఉన్నాయి. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇందులో ఆల్మోస్ట్ అన్నీ కొంచెం రెగ్యులర్గానే యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను తీసి చూపిస్తున్నాను కదా డబ్బా, ఇది కూడా పౌడర్ డబ్బా అంట. అత్తయ్య గారు పెళ్ళప్పుడే ఇచ్చారంట. ఇది కూడా భలే క్యూట్గా ఉంది కదా. మనం ఇప్పుడు డబ్బాలేమో అన్నీ కొంచెం రౌండ్గా అలా ఉంటాయి. ఇది చూడండి పౌడర్ డబ్బా. మా పాప వచ్చి అందులో ఏముందమ్మా నాకు ఇస్తావా అని అడుగుతుంది, బట్ అందులో ఏమీ లేదని చెప్పి అయితే చెప్తున్నా నేను. డిజైన్ చూడండి భలే ఉంది. అసలు పౌడర్ డబ్బా భలే క్యూట్గా అనిపించింది నాకు. అప్పుడు ఇలా ఉండేవా పౌడర్ డబ్బాలు అని అయితే అనిపించింది నాకు. నెక్స్ట్ ఇది చూస్తే ఇది కూడా ఒక సింహాసనము. నేనైతే అందులో వినాయకుడు బొమ్మ పెట్టి అయితే చూపిస్తున్నాను. ఆ పైది స్టిక్ ఉంది కదా, అదైతే రిమూవబుల్. సో క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇవి సిల్వర్లో మ్యాక్సిమం ఏవి కార్నర్స్ షార్ప్గా ఉండవండి. మనం కొనుక్కునేటప్పుడు కార్నర్స్ డిజైన్ కానీ షార్ప్గా లేకుండా ఉండేలాగా చూసి కొనుక్కోవాలి. ఎందుకంటే క్లీనింగ్కి ప్రాబ్లం అయిపోతుంది. అలా షార్ప్గా ఉంటే మన చెయ్యి కట్ అవుతుంది. సో మనం జాగ్రత్తగా చూసుకొని కార్నర్ కొంచెం బార్డర్ షార్ప్గా లేకుండేలాగా కొనుక్కోవాలి. నెక్స్ట్ గ్లాసులు గిన్నెలు చూడండి. ఆ గిన్నెలన్నీ ప్రసాదాలు. ఇది చూడండి గ్లాస్ భలే చిన్న గ్లాస్ అనమాట. నార్మల్గా మనం అదే కొబ్బరి నీళ్ళు కానీ అలా పెట్టుకోవచ్చు. ఇది మా ఇంట్లో గ్లాసెస్ అన్నీ ఎలా ఉంటాయంటే ఒక సెట్ 4, 5, 6 కలిపి ఒక సెట్. అవి కాకుండా రిమైనింగ్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ ఈ ప్లేట్ చూడండి. ఆ ప్లేట్లో లోపలన్నీ నెక్స్ట్ అదే లైన్స్, డాటెడ్ లైన్స్ ఉంటాయి చూసారా, అలాగా ఫ్లవర్స్ అన్నీ వస్తాయి. యాక్చువల్గా ఈ వీడియోలో కనిపించట్లేదు క్లియర్గా, నేను చిన్న షార్ట్ పెడతాను కదా అందులో కనిపిస్తుంది. నెక్స్ట్ బార్డర్ కూడా ఏది షార్ప్గా ఉండదు, ఎందుకంటే కొంచెం రెగ్యులర్గానే వాడతారు కదా అత్తే, అవన్నీ క్లీన్ చేసుకోవడం కష్టమని అంత షార్ప్గా లేనివే తీసుకుంటాము. నెక్స్ట్ ఇవన్నీ అయితే ప్రసాదం గిన్నెలు.
అత్తయ్య గారు ఎన్ని పూజలు చేస్తారోనండి అసలు. ఆల్మోస్ట్ వీక్లో ఉపవాసాలు ఎక్కువ, పూజలు ఎక్కువ, ఎప్పుడు చూసినా గుడికి తిరుగుతూనే ఉంటారు. సో మాకు రెగ్యులర్గానే ఇవన్నీ యూజ్ చేస్తూనే ఉంటారు. అన్ని పూజలకి వాడేస్తారు. నెక్స్ట్ ఎక్కడైనా గుడికి వెళ్ళినా ఏవి కావాలన్నా ఇవి తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఇది చూడండి, ఇవి కొంచెం పెద్దవి, రెగ్యులర్గా వాటి మీద కంటే కొంచెం పెద్దవి. ఇప్పుడు నోములు కానీ వ్రతాలు కదా ఏదైనా తీసుకున్నప్పుడు అందరూ వస్తారు కదా, అప్పుడు కుంకుమ పసుపు, నెక్స్ట్ అక్షింతలు, పువ్వులు అవి కావాలంటే కొంచెం పెద్ద వాటిలో పెట్టుకోవచ్చు. మరీ చిన్న వాటిలో కుదరదు పూజ చేయడానికి అనుకుంటే కొంచెం పెద్ద వాటిలో అయితే పెట్టి పూజ చేసుకోవచ్చు. మనకి ఇవి కూడా అంత బరువు అయితే ఎక్కువగా అనిపించవండి, అలాగని మరీ సింపుల్గా ఉండవు, సమానంగా ఉంటాయి. అంటే మనం ఈజీగా క్యారీ చేసుకొని ఒకదానిలో ఒకటి పోసుకునే టైప్లోనే ఉంటాయి. అరంత బరువుగా అయితే ఏముండవు. నెక్స్ట్ ఆ స్పూన్ చూడండి ఎంత క్యూట్గా చిన్నగా ఉందో. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ కంచం చూద్దాము. యాక్చువల్గా ఈ కంచంతో అత్తయ్యకి ఒక పెద్ద మెమరీ ఉంది. ఈ కంచం అత్తయ్య పెళ్ళికి ఇచ్చారు. చూడండి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది. ఎంత బాగా అనిపించిందో నాకైతే. ఇలా మెమరీస్ ఉంటే వాళ్ళకి క్యూట్గా అనిపిస్తుంది కదా కంచం. ఇదివరకు వెనకాల ఇప్పుడు చూపించాను కదా రౌండ్గా అలా ఉండేవి, ఇప్పుడు మాత్రం స్టాండ్స్ లాగా ఎలిఫెంట్ స్టాండ్స్ అలా చాలా వస్తున్నాయి కదా. ఈ ప్లేట్ కూడా అంతేనండి. ఇప్పుడు నా చేతిలో ఉంది ప్లేట్, అది కూడా చూడండి కార్నర్ లైట్గా డిజైన్ వస్తుంది అంతే. క్లీనింగ్కి ఈజీగా ఉంటుందని చెప్పి యాక్చువల్గా ఇలాంటి ప్లేట్స్ ఎంచుకుంటాం అనమాట మేము. లైట్గా చెక్కుడు డిజైన్ టైప్లో వస్తుంది, లైట్గా, అది కూడా మరీ ఎక్కువ రాదు, షార్ప్గా లేకుండా ఉండడానికి. చూడ్డానికి డిజైన్ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ మనకేంటంటే సాఫ్ట్గా అనిపిస్తుంది ఇలాంటి డిజైన్ ఉంటే. ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళే క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదండి, చేయి తెగినా ఏదైనా ప్రాబ్లమే అవుతుంది కదా. నెక్స్ట్ ఇది కూడా ట్రే టైప్లో డిజైన్ అనమాట. ట్రే టైప్లో డిజైన్ ఇది కూడా, బట్ రెక్టాంగిల్ షేప్లో ఉన్న ప్లేట్ అనమాట. సో ఇవన్నీ ఆల్మోస్ట్ రెగ్యులర్గా యూస్ చేస్తూనే ఉంటారండి. అన్ని దేవుడి దగ్గర పూజకి అన్నిటికీ అన్నీ తీసేస్తూనే ఉంటారు. నేను అనుకుంటాను మన ఇంట్లో ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాం మేము. సో ఏదన్నా 2-3 తీసి మళ్ళీ అవి లోపల ప్యాక్ చేసి పెట్టకపోతే బ్లాక్గా అయిపోతాయని ఎప్పటికప్పుడు తీసి పెట్టుకుంటూ ఉంటాను. ఇవన్నీ క్లీన్ చేసుకుంటారు అత్తయ్య గారు రెగ్యులర్గా. నేను వెళ్ళినప్పుడల్లా చూస్తానండి, అన్నీ బయట అన్ని పూజకి రెగ్యులర్గా వాడుతూ ఉంటారు, క్లీన్ చేసుకుని లోపల పెట్టుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇదైతే కంచం అనమాట. సో ఇది నార్మల్గా అయితే మా ఇంట్లో ఎవరు వచ్చినా వెండి కంచంలో వెండి గ్లాసులోనే పెడతారు. యాక్చువల్గా మా సైడ్ ఎలా అంటే అల్లుళ్ళు కానీ ఎవరన్నా వచ్చారంటే వాళ్ళకి వెండి కంచంలోనే పెడతారండి, మామూలుగా పెట్టరు. అబ్బా నేనైతే గొడవ వేసుకుంటాను మా మమ్మీతో, అల్లుళ్ళకే పెడతారా కూతుర్లకి పెట్టరా మీరు వెండి కంచంలో అది ఇది అని చెప్పి. ఇక మా ఇంటికి వెళ్తే మా మమ్మీతో గొడవ పెట్టుకొని వెండి కంచంలో తింటా నేను, అలా ఉంటుంది. సో మా సైడ్ అందరికీ ఎవరన్నా అల్లుళ్ళు అలా వచ్చినప్పుడైతే పక్కా వాటిలోనే పెడతారు. నెక్స్ట్ గ్లాసెస్ చూడండి, ఇవన్నీ కొంచెం ప్లేనే ఉంటాయి. ప్లేన్ వాటి మీద లైట్గా డాటెడ్ లైన్స్తో చెక్కిన డిజైన్ వస్తుంది, మరీ ఎక్కువ రాదు, లైట్గా కనపడినట్టుగా వస్తుంది. సో ఏమన్నా డైలీ యూస్ చేసేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు ఇలా ఉంటాయి. సో డిజైన్ లాగా అలా ఏమన్నా ఉందనుకోండి మనం డైలీ వాడడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇందులో గ్లాసెస్ అయితే చాలా వరకు వాడతారు, కొన్ని అయితే అంత రెగ్యులర్గా వాడరు. పెద్ద సెట్ లాగా 6-7 సెట్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ సెట్ అయితే ఎక్కువ వాడరు, మిగతావి అయితే కొంచెం రెగ్యులర్గా వాడేస్తారు. ఇది కూడా సేమ్ అలాగా. అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఒక 6 సెట్ పెట్టుకున్నాం అనుకో, 6 ప్లేట్స్ 6 గ్లాసెస్, అలా ఎవరైనా వచ్చినప్పుడు నీట్గా పెట్టడానికి 6 సెట్ కింద ఉంటుంది. సో ఆ సెట్ అయితే రెగ్యులర్గా వాడరు, బట్ రిమైనింగ్ గ్లాసెస్ అయితే రెగ్యులర్గానే వాడేస్తారు. మీరు చూస్తే ఈ గ్లాసెస్ అన్నీ ఆల్మోస్ట్ 6 సెట్, అందులో 6 సెట్లో కూడా 4-5 పెద్ద ఉన్నాయి, మళ్ళీ ఒక 2-3 చిన్న వచ్చాయి అనమాట, అలా తీసుకున్నారనమాట. నెక్స్ట్ ఆ బౌల్స్ చూసినా మీరు అన్నీ ఆ బౌల్స్ చూస్తే మీరు అన్ని బార్డర్స్ సాఫ్ట్గానే ఉంటాయండి, ఒక్కటి కూడా బార్డర్ డిజైన్ వచ్చే చెక్కు డిజైన్ అలా ఏముండవు. బౌల్ మీద డిజైన్ వస్తాయి, అంటే ఫ్లవర్స్ కానీ నెక్స్ట్ ప్యారెట్స్ డిజైన్స్, అదా బర్డ్స్ డిజైన్ అలా వస్తాయి, కానీ అన్నీ సాఫ్ట్గానే ఉంటాయి. ఎందుకంటే ఇవి రెగ్యులర్గా వాడేవి, మనం ఎక్కువ డిజైన్ ఉన్నాయి చూస్తే ఎలా ఉంటే చెప్పాను కదా. సో అవి ఆ రెండు డిఫరెన్స్ చూడండి. ఈ బార్డర్ ఉన్నవి మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది, ఏమైనా పట్టేసిన ప్రసాదం అలా ఏమైనా అంటుకున్నా కష్టం అవుతుంది, నెయ్యి కానీ అలా అంటుకుంటే కొంచెం కష్టం క్లీనింగ్. సో ఈ సాఫ్ట్గా ఉన్నదైతే చాలా ఈజీగా పోతుంది, మనం రెగ్యులర్గా వాడుకోవడానికి బెస్ట్ అండి. ఇవైతే ఇలా సాఫ్ట్గా ఉంటాయి చూడండి, వాటిలో కూడా చాలా సైజెస్ అయితే అత్తే తీసుకుంటారనమాట.
ఇవి యాక్చువల్‌గా రెగ్యులర్‌గా వాడేవైతే ఇలా ఉంటే ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా. కింద డిజైన్ ఎలా ఉన్నా పర్లేదు. బట్ లోపల బార్డర్ వచ్చేసరికి మనం కొంచెం తక్కువ డిజైన్ ఉండి, తక్కువ చెక్కు టైప్‌లో ఉంటే మనకి ఈజీగా ఉంటది మెయింటెనెన్స్. సో, ఇవైతే చాలా ఈజీగా మెయింటైన్ చేసేస్తున్నారు అత్తయ్య గారు ప్రెజెంట్ అయితే. ఎందుకంటే ఇవి కొంచెం డిజైన్డ్ తక్కువ, బట్ చూడ్డానికైతే బాగా ఎలివేట్ అవుతాయి. నెక్స్ట్ చెక్కు డిజైన్ చాలా లైట్‌గా వస్తది. బయట వస్తాయి, బట్ లోపల చాలా తక్కువ వస్తాయి. ఇవన్నీ ఎక్కువ ప్రసాదాలకే వాడేస్తారండి. రోజు ప్రసాదాలు, రోజు పూజలు ఏయో ఒకటి చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ ఏదో ఒక నోములు ఇవన్నీ రెగ్యులర్‌గానే ఉంటూ ఉంటాయి కదా! ఇంట్లో ఉంటే అందరికీ తెలిసిందే కదా! ఏదో ఒక పూజలు అటెండ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఇందులో ఇంకొక మోడల్ ఆఫ్ గ్లాస్ అండి ఇది. ఇది ఇంకొక మోడల్. నెక్స్ట్ ఇంకొక గ్లాస్ ఉంది కదా! అదైతే ఇంకో మోడల్. అన్నీ డిఫరెంట్ మోడల్ ఆఫ్ గ్లాసెసేనండి. నెక్స్ట్ ఇవి చూస్తే కుందులు. సో, ఇద్దరే ఉన్నప్పుడైతే అత్తయ్య ఆ రెండిట్లతో చేసుకుంటారు. మావయ్య గారు, అత్తయ్య గారు ఉన్నప్పుడు చేసుకోవడానికి. నెక్స్ట్ అవి చూడండి భలే, నాకైతే చాలా ఇష్టం ఈ కుందులు నీట్‌గా. సో, దేవుడి దగ్గరవి కాకుండా ఇవి రెండిట్లతో వాడేస్తారు. ఇప్పుడు అత్తయ్య, మావయ్య ఉన్నారనుకోండి, దివాళీకి మేము వెళ్ళకపోతే ఒకవేళ మాకు కుదరకపోతే వాళ్ళిద్దరూ ఆ 2 పెట్టుకొని వాడేసుకుంటారనమాట. సో, ఇప్పుడు మేము అవి దాని కింద ప్లేట్స్. సో, కుంద కింద ప్లేట్స్ అనమాట. నూనె కిందకి రాకుండా అందరం పెట్టుకుంటాం కదా! అలాగా. నెక్స్ట్ అవి పెద్దవి. ఇప్పుడు మేము వెళ్ళామనుకోండి దీపావళి నోములకు కానీ, వినాయక చవితికి కానీ వెళ్తాం కదా! సో, నలుగురు కలిపి కూర్చొని పూజ చేసుకుంటాం కదా! అలాంటప్పుడు ఏంటంటే అత్తయ్య ఈ పెద్దవి తీస్తారు. నలుగురం కలిసి కూర్చొని పూజ చేసుకునేటప్పుడు 4 కుందులు కావాలి కాబట్టి ఇద్దరు ఒక ఫ్యామిలీ ఒకటి అట్లా వెలిగించుకోవడానికి బాగుంటాయని చెప్పి ఇవి పెద్దవి తీస్తారు. ఇవైతే టూ మచ్ బరువుగా అయితే లేవు, బట్ చాలా ఈజీగా క్యారీ చేయడానికి, చాలా ఈజీగా హోల్డ్ చేయడానికి చాలా మనకి సింపుల్గా అనిపించింది నాకు. చాలా అయితే చూడ్డానికి చాలా బాగుంటాయి, బట్ మనకి టూ మచ్ హెవీ అనిపించవు కాబట్టి మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఫస్ట్. ఎందుకంటే అది ఇంపార్టెంట్ కదా స్టోర్ చేసుకోవడము. నెక్స్ట్ ఈ 2 అయితే ఒక మోడల్ ఆఫ్ గ్లాసెస్ అండి. ఇందాక చూపించిన ఒక మోడల్, ఈ 3 ఒక మోడల్, బట్ వీటిలో కూడా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ గ్లాసెస్ అనమాట ఇవి. యాక్చువల్గా ఇవన్నీ ఒకసారి తీసుకున్నవి కాదు, అన్నీ డిఫరెంట్ టైమ్స్లో తీసుకున్నవేనండి. సో, ఇవన్నీ డిఫరెంట్ సైజెస్లో వచ్చాయి. ఆ 6 ఎట్ ఎ టైం తీసుకున్నాయి కాబట్టి అవి ఒక సైజులో వచ్చాయి అనమాట. ఇది షేప్ కూడా చూడండి డిఫరెంట్గా ఉంటుంది ఇది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది బకెట్. యాక్చువల్గా ఇది దేనికో తీసుకుంటారండి. ఎగ్జాక్ట్గా ఏ ఈవెంట్కి తీసుకుంటారో నాకైతే ఐడియా లేదు, బట్ దేనికో అయితే తీసుకుంటారు. నేనైతే అత్తయ్యని అడిగి చెప్తాను ఎవరికైనా కావాలంటే, బట్ అదేదో ఈవెంట్కి అయితే తీసుకుంటారు, బట్ నాకైతే కరెక్ట్గా తెలియదు ఏ స్పెసిఫిక్ ఈవెంట్కి అని. బట్ అయితే బకెట్ భలే బాగుంది. నేను ఇలాంటి బకెట్స్ ఈవెంట్లో ఏదో పెళ్ళిలో మొత్తానికి ఏదో ఒక ఈవెంట్లో అయితే పెడతారని అయితే విన్నాను, బట్ ఏమో చూడడానికి అయితే చాలా బాగుంది. నాకు అంతే తెలుసండి, దాని గురించి ఇన్డెప్త్గా తెలియదు. నెక్స్ట్ ఇది ఇంకో ప్లేట్. ఆ ప్లేట్ కూడా చూసారా, బార్డర్ లైట్గా చెక్కు డిజైన్ వస్తుంది కానీ ఎక్కువ రాదు. లోపల కూడా మనకి డాటెడ్ లైన్స్, సిల్వర్ లైన్స్ అలా డిజైన్ వస్తుంది. బట్ క్లీనింగ్కి ఇవన్నీ యాక్చువల్గా నా వస్తువుల్లో అన్నీ చూస్తే మీరు, మా వస్తువుల్లో అన్ని క్లీనింగ్ ఈజీగానే ఉంటాయి, ఎందుకంటే టూ మచ్ హెవీగా కనిపించవు. నెక్స్ట్ ఇప్పుడు నేను పట్టుకున్నది చూస్తే కృష్ణుడిని నేను డెకర్ చేశాను ఒక చిన్న ప్లేట్లో పెట్టి, కంచం లాంటి దానిలో పెట్టి. అవేంటంటే ఫస్ట్ మామిడాకులు పెట్టాను. మామిడాకులు చూడండి, మనం నార్మల్గా ఏదైనా ఈవెంట్ అయితే మామిడాకులు కడతాం కదా, ఇన్ కేస్ మనకి మామిడాకులు దొరకనప్పుడు మనం దేవుడి మందిరం దగ్గర అటు ఇటు మామిడి చెట్లను పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అవి కాకుండా చిన్న ప్రసాదం గిన్నెలండి ఇవి. సపోజ్ ఇప్పుడు మనకి ఆ ప్లేట్ ఉంది, కృష్ణుడి ప్లేట్, అందులో మనకి పూజ చేసుకోవాలనుకుంటున్నాం అనుకో, మనం చుట్టూరు పువ్వులు పెట్టుకోవచ్చు లేదా ప్రసాదాలు పెట్టుకోవచ్చు. అలా చిన్న గిన్నెలో ఒక 5 పట్టేస్తాయండి ఆ ప్లేట్లో. తర్వాత చిన్ని కృష్ణుడు, ఆ కృష్ణుడు అయితే నాకు చాలా ఇష్టము. ఆ కృష్ణుడి చుట్టూరా అవి పెట్టి చిన్న ప్రసాదం గిన్నెలు ఒక 5 6 ఉన్నాయండి ఆ సైజు. సో, ఆ చిన్ని కృష్ణుడిని పెట్టి చుట్టూరు మనం ప్రసాదాలు కానీ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చండి. యాక్చువల్గా మా ఇంట్లో ఎక్కువ ఈ బౌల్స్, ప్రసాదం గిన్నెలు డిఫరెంట్ సైజెస్, గ్లాసెస్ డిఫరెంట్ సైజెస్, ప్లేట్స్ డిఫరెంట్ సైజెస్ ఇవే ఎక్కువ ఉంటాయి. ఈలోపు ఎవరో ఒకళ్ళు వచ్చారు, అలా వస్తూనే ఉన్నారు, డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారండి వీడియో అయ్యేలోపు. అసలు నిజంగా ఈ వీడియో అవుతుందా లేదా అనుకున్నాను నేనైతే. నెక్స్ట్ ఇదేంటంటే, ఈ ప్లేట్ ఏంటంటే ఇప్పుడు వస్తున్నాయి కదా ఎలిఫెంట్ లెగ్స్తో ప్లేట్స్, అది ఆ ప్లేట్ కానీ చిన్నగా క్యూట్గా ఉంటుంది అనమాట. మనం ఏది కావాలంటే
ఏదన్నా పెట్టుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. మరి టూ మచ్ హెవీ వెయిట్లో కూడా ఉండదు. మన కాస్ట్ కూడా కొంచెం తక్కువే పడుద్దండి అది. నా కృష్ణుడు మీకు ఎలా అనిపించాడో చెప్పండి. ఆ ప్లేట్స్ పెట్టుకొని డెకోర్ చేయడం మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పూజ చేసుకునేటప్పుడు ఇన్ని రకాలను పూజ చేసుకుంటాం కదా, 21 రకాలు లేదా 5 రకాలని. అప్పుడు కొంచెం కొంచెం పూలే ఉన్నప్పుడు అలా చిన్న ప్లేట్స్లో పెట్టుకోవచ్చు. సో మా చిన్ని కృష్ణుడికి చూడండి బొట్టు కూడా పెట్టింది. సో మా కృష్ణుడు మీకు ఎలా అనిపించాడో చెప్పండి. నెక్స్ట్ ఈ సిల్వర్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీకు ఏదైనా వస్తే కమెంట్ చేయండి. వెయిట్ ఏదైనా కావాలంటే అడగండి. నా సిల్వర్ కలెక్షన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను పార్ట్ 2 అయితే త్వరలోనే తీస్తాను. యాక్చువల్గా తీసాను షార్ట్, బట్ అది ఫుల్ వీడియో తీయలేదు. షార్ట్ తీసాను. షార్ట్ త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. టేక్ కేర్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫర్ పార్ట్ 2. మళ్ళీ ఒకసారి షార్ట్ అయితే చూపించేస్తాను. అన్నీ కొంచెం క్లోజ్గా చూసేయండి. సో ఇదైతే వినాయకుడిది ప్లేట్ అని చెప్పాను కదా, అష్టలక్ష్మి ప్లేట్. ఆ తర్వాత ఇవన్నీ ప్రసాదం గిన్నెలు, దేవుడివి, అరటి చెట్లు, హనుమాన్ది, నెక్స్ట్ ప్లేట్, నెక్స్ట్ అత్తయ్యగారి పెళ్ళిలో ఇచ్చిన పౌడర్ డబ్బా, నెక్స్ట్ నెయ్యి డబ్బా, ప్రసాదం గిన్నెలు, అమ్మవారి ఫేస్, నెక్స్ట్ గ్లాసెస్, సింహాసనాలు, వినాయకుడి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం, ప్రసాదం బౌల్స్, నెక్స్ట్ ఉయ్యాల, కుంకుమ పసుపు డబ్బా, ప్రసాదం గిన్నెలు. ఓవరాల్గా అయితే ఇదేనండి. ఇదిగో కుంకుమ పసుపు డబ్బా ఓపెన్ చేసి పెట్టా. ఓవరాల్గా అయితే ఇది నేను జస్ట్ షార్ట్ అయితే మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తాయి, డిజైన్స్ కూడా బాగా కనిపిస్తాయని అయితే నేను కొంచెం షార్ట్ అయితే యాడ్ చేశాను. సో ఇంకా ల్యాక్ చేయకుండా వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. మీరు ఈ షార్ట్ అయితే కంటిన్యూ చేసేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పార్ట్ 2 అయితే ఐ విల్ అప్లోడ్ ఇట్ వెరీ సూన్. సో చూసేయండి. బాయ్, టేక్ కేర్, విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.